వందనాలండి. ఈరోజు మార్చి 22. మనము మన అద్భుతాల వైపు మనమే నడవాలి అనే విషయం మనం తెలుసుకుందాం. లూకా 13:10-13 వరకు. విశ్రాంతి దినమున యేసుప్రభు ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరిచి దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహింపరచెను. లూకా వైద్యుడిగా ఉన్నాడు కాబట్టి తాను స్వస్థపరచలేని ఒక వైద్య సమస్యను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ మనము నడుం వంగిపోయి ఎంతమాత్రం తలెత్తి చూసే శక్తి లేని స్త్రీని చూస్తున్నాం. ఆమె బలహీనపరచు దయ్యం ఆధీనంలో చాలా కాలంగా ఉంది, దాదాపు 18 సంవత్సరాలు. తన జీవితంలో ప్రాముఖ్యమైన వయస్సు వ్యర్థమైపోయింది. అయినా ఆమె విసుగు చెందక సరైన సమయంలో సరైన స్థలంలో ఉంది. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉన్నందున తనకు చేతనైన పని చేసి అద్భుతం పొందుకోగలిగింది. స్వస్థత పొందే ఉద్దేశంతో ఆమె సమాజ మందిరంలోకి రాకపోయినా యేసయ్య ఆమెను చూసి రమ్మని పిలిచినప్పుడు ఆమెను పిలిచాడు. ఆమె కరెక్ట్ ప్లేస్లో ఉంది, ఆమెను పిలిచాడు. ఆమె ఉన్న చోటనే ఆమెను ప్రభువు స్వస్థపరిచి ఉండొచ్చు, కానీ తన వైపు నడిచి వచ్చి అద్భుతం పొందుకోవాలని ఆయన కోరుకున్నాడు. తానున్న అవిధేయత నుండి ఆమె విడుదల పొంది విధేయతతో తన యొద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆయన ఉద్దేశం. మనం చాలాసార్లు విశ్వాసంతో ముందుకు వెళ్ళక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రక్షణ పొందుతాం. ఇది మొదటి మెట్టు. దీన్నే పాపశిక్ష నుండి విడుదల అంటాం. రెండవ మెట్టు ఆయన వైపు నడుస్తూ వెళ్ళి ఆశీర్వదింపబడుట. మనం రక్షింపబడ్డాక ఆయన వైపు నడుస్తూ పవిత్రీకరణ కార్యం జరిగించుకోవాలి. దీన్ని పాపశక్తి నుండి విడుదల అంటాం. ఆ తర్వాత పాపపు ఉనికి నుండి విడుదల పొంది మహింపరచబడతాం. మనము ప్రభు యొద్దకు చేరుటకు ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. నెమ్మదిగా నడుస్తున్నా కూడా ఆయన మన కొరకు వేచి ఉంటాడు. కొన్నిసార్లు ఆయనను చేరుకోవడంలో చాలా సమయం పట్టినా దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న సన్నివేశంలో జరిగిన అద్భుతం అందరినీ ఆశ్చర్యపరిచింది. యేసు, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు అన్నాడు. కట్టిపడేసిన పశువును విడుదల చేస్తే ఎగిరి గంతులు వేస్తున్నట్టుగా ఈ వంగిపోయిన స్త్రీ విడుదల పొంది వెంటనే దేవుణ్ణి కొనియాడడం మొదలుపెట్టింది. ఈ వంగిన స్త్రీ లోకాన్ని సూచిస్తుంది. మనం పాపభారంతో వంగిపోయి ఉన్నాం, సమస్యలతో బంధింపబడి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేం. మనందరికీ ఒక రక్షకుడు కావాలి కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనము పాపం నుండి విడుదల పొందాం కాబట్టి ధైర్యంగా ఆయనను సమీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసు నాయనా, తండ్రి, మీరు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేము విశ్వాసంతో నడుచుకుంటూ మీ దగ్గరకు వచ్చి పొందుకునేదానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.